నమస్తే అండి, అందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మన సింపుల్ కిచెన్. నా పేరు మానస. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ వంటకం చేయబోతున్నాం. అదే కాల్చిన చికెన్ కూర. ఈ కూర తింటుంటే మనకు అచ్చం నాటుకోడి కూర తిన్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్కిన్ కాల్చి చికెన్ని వాడుతున్నాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా వండాలో చూసేద్దామా? మొదట నేను ఒక 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇందులోనే మంచి సువాసన కోసం 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని లైట్గా దంచి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనం తీసుకున్న కాల్చిన చికెన్ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి మరో 3 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా పసుపు వేసి ముక్కలకి పట్టేలా బాగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాక మన కారానికి తగినట్టుగా కారం వేసి 3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒక 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి.
కూర దగ్గర పడ్డాక ఒక చెంచా ధనియాల పొడి వేసి 2 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే కాల్చిన కోడి కూర రెడీ. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన సింపుల్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు చికెన్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. వెళ్ళే ముందు మీకో చిన్న పొడుపు కదా, దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు, ఏంటవి?